హాయ్ అండి, నేను మీ విమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపాటి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చామని చెప్పాం కదండి. ఇదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఈ చుట్టుపక్కల ఏరియా అనమాట. ఇలా వెళ్తూ వెళ్తూ ఇక్కడైతే కొద్దిసేపు ఆగామన్నమాట. పిల్లలైతే పావురాలతో బాగా ఆడారు. పిల్లలంటే మా పాప అయితే కాదు, మా రూబీ అయితే బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. మా పాప ఏమో కొంచెం భయపడుతుంది. పక్కన అతను వాటికి ఏదో వేస్తున్నాడు అనమాట తినడానికి, అందుకని అలా గుంపుగా వస్తున్నాయి. మేము కూడా ఒక మొక్కజొన్న కండి తీసుకుని ఒలిచి అయితే వాటికి కొంచెం అయితే మేతలాగా వేసామన్నమాట పావురాలకి. అయితే పిల్లల దగ్గరకు వచ్చేసి బాగా ఆడినాయి అనమాట. కొద్దిసేపు అయితే బాగా ఎంజాయ్ చేశారు. కొద్దిసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసాం అనమాట. మా అన్నయ్య ఏమో చేతిలోకి ఇలాగా మొక్కజొన్న కండి ఇలా వరిచి ఆ గింజల్ని ఇలా చేతితో టీవీ పెడుతుంటే చక్కగా చేతి దగ్గరకు వచ్చి తినేస్తున్నాయి. కొద్దిసేపు అయిన తర్వాత ఇలా చెయ్యి పైకి లేపితే పైకి ఎగురు చూడండి ఎలా తింటుందో, చక్కగా భలే అనిపించింది అనమాట. అలా కూడా చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా పాపను కూడా వీటికి అలా ఒలిసి వేయమంటే భయపడిపోతుంది. వాటిని చూసి అవి ఏమి చేయవని చెప్పినా సరే కంగారు పడిపోతుంది అనమాట. ఇంకా మా రూబీ అయితే బాగా ఆడాడు. పిల్లలు కూడా బాగా ఆడుతున్నారని చెప్పేసి ఒక అరగంట సేపు అయితే ఇక్కడే టైం స్పెండ్ చేసామండి. ట్యాంక్ బండ్ దగ్గరికి చీకటి పడిన తర్వాత వెళ్తే వ్యూ బాగుంటది కదా అని చెప్పేసి ఇక్కడే కొంచెంసేపు టైం స్పెండ్ చేసాం. కానీ చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం వెలుతురుగా ఉన్నప్పుడే వెళ్తే బాగుండేది. ఎందుకంటే పిల్లలు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లాంచ్ ఎక్కి బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళారు. చీకటి పడిన తర్వాత వెళ్ళారేమో, వాళ్ళకి అంత ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదంట. వెలుతురుగా ఉన్నప్పుడు వెళ్తే ఆ వాటర్లో లాంచీలో వెళ్తున్న ఫీల్ అయితే వచ్చేది. ఇంకా ఏం చేయలేం కదండి. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పగలైతే వెళ్దాం అనుకున్నాం. ఇంకా వచ్చేస్తూ అక్కడ పక్కన ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగము. ఇలా వచ్చేస్తుంటే దారిలో అయితే గుర్రంగా అనిపించింది. చాలా మంది ఎక్కారు. మా రూబీని కూడా ఎక్కుతావా అని అడిగితే ఎక్కుతానన్నాడు. ఇంకా మా అన్నయ్య రూబీ అయితే ఎక్కారు. కొంచెం దూరమే తీసుకెళ్లాడండి. అలా తీసుకెళ్లి వెంటనే మళ్ళీ టర్నింగ్ తిప్పేసి తీసుకొచ్చేసాడు. ఛార్జ్ వచ్చేసి 150 100 ఒక్కొక్కరికి తీసుకున్నాడు. ఇంకా వీళ్ళు గుర్రం ఎక్కి వచ్చేసిన తర్వాత లేట్ అయిపోతుందని ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలో అయితే అంబేద్కర్ స్టాచ్యూ కనిపించింది. దాని ఆపోజిట్లోనే ఉంటుంది కదా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. విజయవాడలో అయితే దీనికంటే కొంచెం పెద్దదే కట్టారు అంబేద్కర్ స్టాచ్యూ. ఆ పక్కనే ఇలా పెద్ద వైట్ కలర్ బిల్డింగ్ కనిపించిందండి. ఎంత బాగుందో. అది హైదరాబాద్లో సచివాలయం అంట. ఎంత పెద్ద సచివాలయము హైదరాబాద్లో కేసీఆర్ గారు కట్టించారంట. చాలా బాగుంది కదండి. విజయవాడలో కూడా కడితే బాగుండు ఇంత పెద్ద సచివాలయము. వాళ్ళు అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. వెళ్తుంటే దారిలో ఇలాగా ఏంటో కనిపించిందండి. మరి దీన్ని ఏమంటారో అసలు ఏంటో నాకైతే తెలియదు, కానీ వింతగా అనిపించింది. దానిపైన గ్లాస్ లాగా ఉంది. రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ అన్ని కూడా అందులో కనిపిస్తున్నాయి. ఇలా ట్యాంక్ బండ్ దగ్గరలో రోడ్డు మధ్యలో ఇలా దీన్ని ఎందుకు కట్టారు, అసలు ఏంటిది, దేనికి సంబంధించింది, వీడియో చూసే వల్ల ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఇది ఎగ్జిబిషన్ అంటారా, పార్క్ అంటారా, నాకైతే తెలీదు. ఇక్కడికైతే వచ్చేసామండి. ఇక్కడైతే స్టార్టింగ్ లో కొంచెం ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. లోపలికైతే ఫుడ్ ఎంట్రీ లేదంటండి. ఇంకా అందుకనే తీసుకున్న వాళ్ళంతా కూడా బయట నిలబడే తినేస్తున్నారు. ఇంకా ఎక్కడ టైం వేస్ట్ అవ్వకూడదని డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయి కార్ పార్కింగ్ చేసేసి ఎంట్రీ టికెట్స్ తీసేసుకుని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి. ఎంట్రీ టికెట్స్ ఎంత అన్నది నాకు అంతగా ఐడియా లేదండి. నేనైతే 50 రూపీస్ అనుకుంటున్నాను. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఏమేం ప్లేసులు చూడాలి, ఎక్కడికి వెళ్ళాలని చూసుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి. అప్పటికే అలసిపోయామండి మార్నింగ్ అంతా తిరిగి.
ఇంకా మా రూబీ అయితే ఇది ఎక్కుతాను అన్నాడండి. మా అన్నయ్య సరే అని చెప్పేసి టికెట్స్ తీసుకుంటాను అందరికీ అన్నాడు. నేనైతే ఎక్కనన్నాను, నాకు భయం అన్నాను. మా రోజీ కూడా నేను కూడా ఎక్కను, మమ్మీ ఉంటేనే ఎక్కుతాను అందే. ఇంకా రోజీ ఎక్కువ రోజీ పర్లేదు అని అంటే నేను ఎక్కను, నువ్వు ఉంటేనే ఎక్కుతాను అందే. ఇంకా ఎలాగో ధైర్యం తెచ్చుకుని అయితే ఎక్కాను. నేను అసలు ఎలాంటి ఎక్కాలంటే చాలా భయం అండి. విజయవాడలో చాలాసార్లు ఎగ్జిబిషన్కి వెళ్ళాం కానీ మా హస్బెండ్ ఎన్నిసార్లు అడిగినా కూడా నేను ఎక్కలేదండి. నాకు అసలే భయము. ఇంకా భయపెట్టేదాన్ని, పిల్లల పక్కన కూర్చోపెట్టుకుంటే వాళ్ళని కూడా భయపెట్టేస్తానని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైం పిల్లలతో అయితే ఎక్కడం. భయపడుతూనే ఎక్కాను. ఫస్ట్ అయితే హ్యాపీగా నవ్వుతున్నాను కానీ ఇంకా తర్వాత చూడాలి రచ్చరచ్చే మామూలుగా అరవలేదండి. మా రూబీ అయితే కొంచెం కూడా భయపడలేదండి. మా రోజీ కొంచెం భయపడింది కానీ ఏమీ అరవకుండా సైలెంట్గా కళ్ళు మూసుకుని ఉంది. నేనైతే కళ్ళు మూసుకున్నాను, ప్లస్ గట్టి గట్టిగా అరిసేసి రచ్చరచ్చ చేసేసానండి. చాలా భయపడిపోయాను. ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తానండి, మీరైతే వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంకా ఎగ్జిబిషన్ నుంచి వచ్చేసిన తర్వాత కొంతసేపు కళ్ళు తిరిగినట్టు అనిపించి ఒక చోట కూర్చున్నామండి. తర్వాత ఇంకా మా అన్నయ్య ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దాము, అక్కడ లాంచ్ ఎక్కి బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్దాం బాగుంటుందని చెప్పాడు. అమ్మో నేను ఆ మురుకు వాటర్లో నేను రాను, నాకు ఆ స్మెల్ పడదని చెప్తే ఏం పర్లేదు చాలా మంది వెళ్తారని చెప్పాడు. నేనైతే రానని నాకు ఇష్టం ఉండదు అన్నాను. పిల్లలేమో నేను వస్తానని చెప్తున్నారు. సరే పిల్లల్ని అయితే తీసుకెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని అయితే మా అన్నయ్య వెళ్ళాడు. నేను ఇంకా మా అన్నయ్య ఫ్రెండ్ పాలని అన్నాను కదండి, ఇంకా అన్నయ్య కలిసి బయట కూర్చున్నాం అనమాట ఒక ప్లేస్ లో.
కూర్చొని ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఇంకా వీళ్ళైతే వెళ్ళారు. ఇంకా మా రూబీ అంటూ దారిలో కొంచెం అలిగాడంటే ఎందుకో తెలీదు, నాకైతే చెప్పట్లేదు కొడతానని. నైట్ టైం వెళ్ళారు కదండి, వాటర్లో పెద్దగా అంత ఫీల్ అనిపించలేదంట. వాటర్లో వెళ్తున్నట్టుగా ఏదో రోడ్డు మీద వెళ్తున్నట్టేనే అనిపించిందంట. ఎలాగైతే బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగారంట. చిన్నపిల్లలు కదండి, అంత ఎంజాయ్ చేయడం అయితే తెలియట్లేదు. ఒక 15-16 ఇయర్స్ వస్తే వాళ్ళకి కూడా కొంచెం చూసాము వెళ్ళామన్న ఫీల్ అయితే ఉండేది. బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుందని అని అడిగితే 1/2 అవర్ అని చెప్పాడు. కానీ వాళ్ళు వెళ్ళి రావడానికి 1 అవర్ టైం పట్టిందండి. అప్పటికే నైట్ చాలా లేట్ అయిందండి. 8-8:30 అయిపోయింది. అక్కడ నుంచి మేమున్న మా ఇంటికి వెళ్ళడానికి 1.5 అవర్ ఇంచుమించు టైం పడుతుందండి. పైగా ఫెస్టివల్ కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. మామూలుగానే హైదరాబాద్ లో ట్రాఫిక్ కదండి, అందులోనూ ఫెస్టివల్ హాలిడేస్ కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. మార్నింగ్ నుంచి మా రూబీ KFCలో బర్గర్ ఇప్పించమని అడుగుతున్నాడండి. లాంచ్ లో అలిగాడని చెప్పాను కదా, దాని గురించేనంట. మా అన్నయ్య మీద అడుగుతున్నాడంట, పొద్దున్న నుంచి ఇప్పించట్లేదని. వెళ్తూ దారిలో అయితే మా రూబీకి బర్గర్ తీసుకున్నామండి. ఇంకా పిల్లలిద్దరు కారులో పడుకుని పోయారు. ఇంటికి ఇలాగ తింటారు కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాం. ఇప్పటి వరకు వీడియో చూసారు కదండి. ఒకవేళ ఏ చిన్న బిట్ మీకు నచ్చినా కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మరి హైదరాబాద్ వీడియోస్ పెడుతున్నాను కదా, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ మన ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.